హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివ ఆన్ ది గో. ఈరోజు మనం కీసరగుట్ట ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఈరోజు కుదిరింది. మా ఫ్రెండ్ గారు చెప్పిండు వెళ్దామని చెప్పి. సో ఈరోజు ఇలా కుదిరేసింది అనమాట. ఇంకా ఇది రూటు హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లుగా ఉండొచ్చు అంతే. చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చేసిన కీసరగుట్ట మనకు కనబడుతుంది కదా, అదే దూరం నుంచి ఓం నమః శివాయ. దూరంలో ఉంటుంది. కోతులు కూడా చాలానే ఉన్నాయి. లవర్స్ స్పాట్ అన్నట్టుంది. చాలా మంది లవర్స్ వచ్చేటట్టున్నారు వీడికి. ఇదే గుడి. మెట్లు, కోతులు చాలా ఉన్నాయి. ఫోన్లు ఎక్కిపోతాయి ఇవి. కీసరగుట్ట ఇదే అండి ఈరోజు కీసర. దిస్ ఇస్ మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ తిరుపతి నాయుడు. ఈరోజు కీసరకి రావాలని చెప్పి ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఈడే. హాయ్ టాటా. ఈ మెట్లు శనివారం కావడం వల్ల ఎక్కువ మంది జనాలు లేదనుకుంటా. సోమవారం అయితే ఫుల్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి? కోతులున్నాయి. అవేం చేస్తాయి? నేను కుక్క వేసింది. ఇక్కడ చెప్పుల స్టాండ్ అనమాట. ఇక్కడ చెప్పులు ఇడిచి ఇక్కడ కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోడే. చూడండి, ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ సూపర్, ఫ్యాంటాస్టిక్. చూడరా కంటికి. గుడి ఏ లోపలి గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం మనం. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. నేను ఎప్పటి నుంచి అనుకున్నా కీసరగుట్టకి రావాలని చెప్పి. ఫైనల్గా ఈరోజు కుదిరింది. చూడండి, ఫోన్లు గుళ్ళకి తీసుకోకూడదంట, నిషేధించబడిందని ఇక్కడ ఒక బోర్డు ఉంది. నాకు కూడా అంత ఇష్టం ఉండదు ఫోన్ లోపలికి తీసుకెళ్ళాడు. ఏదో బయట నుంచి కవర్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం. ఉప్పల్ నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కీసరగుట్ట. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. నిషేధం చూడడం సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు దర్శనం ముగించుకొని బయటకు వచ్చేసినాం. ఇది ఎగ్జిట్. ఓం నమః శివాయ. మారుతేశ్వర స్వామి ఆలయం అంట. బాగుంది. ఓం నమః శివాయ. స్వామి కీసరగుట్ట మహాశివరాత్రి నాడు అయితే చాలామంది జనాలు వస్తారంట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి మల దర్శనానికి వెళ్తున్నాం.
కౌంటర్ అనమాట. ఇప్పుడే దర్శనం, రాముల వారి దర్శనం, లక్ష్మీనరసింహస్వామి దర్శనం, ఓం నమ శివాయ, రామలింగేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసుకుందాం. కానీ నాగదేవత ఆలయం కూడా ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్దాం. దర్శనానికి మాత్రం బ్రహ్మాండంగా అయింది. లొకేషన్లు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కొండ మీద అలా సిటీకి కాసేపు అలా వీకెండ్ రోజు అలా బయటకు వచ్చి ప్రశాంతంగా పచ్చని చెట్ల మధ్యలో ఇలా దేవదర్శనం చేసుకుంటే వచ్చే అనుభూతే వేరు. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. కార్ పార్కింగ్ ఉంది. చాలా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ కొండచ్చు మీద. శివాయ శివాయ వావ్, అసలు వేరే లెవెల్ అండి. ఫోటోలు మాత్రం అద్భుతంగా ఉంది. వావ్, సూపర్. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. వేరే చరిత్ర గురించి తెలుసుకున్నాం. స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో. సిటీ అవుట్కోర్లో ఇంతమంది ప్రదేశం ఉందని తెలిసింటే ఇంకా ముందరగానే వచ్చేవాడిని నేను. దేవుందా ఇప్పుడు కలిగినట్టుంది నా మీద. అక్కడ కీసర పట్టణం లొకేషన్. చాలా శివలింగాలు ఉన్నాయి. స్వామి దర్శనానికి అయితే వెళ్దాం. ఇప్పుడు శివలింగాలు ఇంకా చూడండి, పెద్ద రాయి ఎట్లుందో అసలు. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఒక సరస్సులాగా ఉంది, చెరువులాగా. కలువపులు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం పదండి. రాళ్ళు వేర్చారు. విషయాలు కోరికలు నెరవేరడం కోసం వాళ్ళు కన్న పండుగ కదా. ఏ భక్తిలో ఉంటే ఏది చూసినా శివలింగ రూప ఆకారమే కనిపిస్తుంది అని చెప్పి నాకు ఇక్కడ కీసరగుట్టలో చూస్తుంటే ఏమి చూసినా శివలింగ ఆకారమే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న రాళ్ళు, రప్పలు, గుళ్ళు, గోపురాలు, చెట్లు, కొమ్మలు ప్రతి శివనామస్మరణని, శివాని రూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈరోజు మాకు వాతావరణం కూడా చాలా అనుకూలించింది అనమాట. చూడండి, చెరువు ఉన్నట్టుంది, దాని కలువపులు ఉన్నట్టున్నాయి. వేరే లెవెల్ వ్యూ.
మంచిగా వావ్, చాలా కిందికి ఉంది. ఇంకా కిందికి చాలా కిందికి దిగాలి. ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. తప్పదు ఇక ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదించాలంటే ఈ మాత్రం కష్టం భరించక తప్పదు. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి వెళ్ళడానికి తమలపూర్ దగ్గరికి. కానీ చుట్టూ కంచేసారు అనమాట, రాయి చుట్టూ. అంత లోపలికి వెళ్ళడానికి రాదనుకుంటా. చూద్దాం, మన ట్రై ఏదో మనం ప్రయత్నిద్దాం ముందర దాకైతే వెళ్ళి. గుళ్ళు గోపురాలు ఎక్కడ చూసినా ఈ ప్రేమ పావురాలు, ప్రేమ పక్షులే. ఇలా అయితే ఎలా? అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కానీ వీళ్ళ ప్రైవసీ. పోలీసు వారు హెచ్చరిక అని చెప్పి ఉంది, లోపలికి వెళ్ళొద్దని చెప్పి చుట్టూ కంచేసారు. కానీ మనకి వెళ్ళాలనిపిస్తుంది. లోపల చాలా కలుపులు ఉన్నాయి. ఇంత కొండను ఎక్కొచ్చినాం మనం. ఇంత కొండని దిగి వచ్చినాం, ఇంత కింద వచ్చినాం. కంచె వరకు అయితే వచ్చేసినాం. ఇది లోపల పోవడానికి వీలేదంట, ఎందుకు రిస్క్. భాగం నుంచి చూడండి ఎంత బాగుందో, అద్భుతమైన ప్లేస్. వీకెండ్స్లో రావడానికి మాత్రం సూపర్ ప్లేస్ అండి. కాస్త హైదరాబాద్ కొంచెం పీస్ కావాలనుకుంటే మాత్రం కీసరగుట్టకు వస్తే బెస్ట్ ప్లేస్. కొంచెం రిలీఫ్, మనశ్శాంతత, దైవ దర్శనం చేసుకొని కొంచెం అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడైతే అలా హిస్టరీని మనం తెలుసుకుందాం. ఏంటి, రావణాసుని సంహారం తర్వాత రాముడు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠన చేశాడని చెప్పి ఒక నమ్మకం ఉందన్నమాట. రావణాసుడు స్వయంగా బ్రాహ్మణుడు అనమాట, బ్రాహ్మణ అంటే బాగా అని చెప్పి రాముడు వారణాసి నుంచి హనుమంతుడితో విగ్రహాలను తెప్పించడానికి చేసిండు. కానీ హనుమంతుని రాక ఆలస్యమవడం వల్ల స్వయంగా శివుడే ప్రత్యక్షమై ఆ లింగాన్ని రాముడికి సమర్పించిండని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం ఉంది. స్వయంగా అక్కడ రాముడు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల ఇక్కడ ఆ ఆలయానికి, గుడికి రామలింగేశ్వర స్వామి అని చెప్పి ఒక పేరు వచ్చింది. ఇది ఈ ఆలయ చరిత్ర. దీంతో హనుమంతుడు తను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించలేదని ఒక కోపం తెచ్చుకొని ఆ విగ్రహాలన్నీ చెల్లాచెదురు చేసిండు. దీంతో ఈ గుడి చుట్టుపక్కల 108 శివ విగ్రహాలు పడి ఉన్నాయి అన్నమాట, చెల్లాచెదురై ఉన్నాయి. హనుమంతుని యొక్క కోపాన్ని శాంతించడం కోసం ఇక్కడ రాముడు ఇక్కడ ఈ కొండకి కేసరి కుమారుడు, కేసరి గుట్ట అని చెప్పి హనుమంతుని పేరు మీద చెప్పడం జరిగింది. ఇట్లనే ఈ కేసరి కుమారుడు ఇట్లా రూపాంతరం చెంది కేసరి గుట్టగా ఈ ఆలయానికి చాలా ప్రాధాన్యం ఉందన్నమాట. చాలా లక్షలాది మంది జనాలు కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి నాడు కానీ వస్తారు. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. గోమాత, ఓం నమః శివాయ. ఇది కేసరిగుట్ట గురించి అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.